ఈ వీడియో నోకియా ఏ జవానీ హే దివానీ మూవీ కొలాబరేషన్ గురించి. కాకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాలి నేను. అప్పుడే మిగతా వీడియోలో ఎంతో కొంత సెన్స్ ఉందనిపించింది మీకు. ఒక 7 ఏళ్ళ కిందట అనుకుంటా 2017లో అల్లు అర్జున్ది డీజే మూవీ రిలీజ్ అయింది. అందులో సిటీ మార్ సాంగ్లో ఫిడ్జెట్ స్పిన్నర్ యూజ్ చేస్తాడు. అదేగాక ఆడియో లాంచ్కి వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేస్తాడు. ఆ క్లిప్ చాలా పాపులర్. ఆ టైంలో తెలుగు స్టేట్స్లో ఫిడ్జెట్ స్పిన్నర్ సేల్స్ బాగా పెరిగినాయి. ఆ ఇయర్ వరకు ఫిడ్జెట్ స్పిన్నర్ అనేది అంతకుముందు ఉంది, ఆ తర్వాత ఉంది, కానీ సేల్స్ మాత్రం ఆ క్లిప్ బాగా పాపులర్ అన్నప్పుడే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయారు దాన్ని. అదేంటంటే మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాల మీద ఎంత స్ట్రాంగ్గా ఉండిద్దని చెప్పడానికి ఎగ్జాంపుల్స్. అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మూవీస్లో రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా అనే దాని గురించి కాదు ఈ వీడియో అయితే. అంతెందుకు చాలామంది హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మాట్లాడే విధానం కానీ ఒక మూవీ ట్రెండ్లో ఉంటే అలా చేయడానికి ట్రై చేస్తారు చాలామంది. ఇంకొక పాయింట్ ఏంటంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలు చీరలు కొనుక్కోవడానికి కానీ, డ్రెస్సులు కొనుక్కోవడానికి కానీ వెళ్ళినప్పుడు ఆ షాప్ కీపర్స్ వాళ్ళు మనకి ఒక రిఫరెన్సెస్ చెప్తూ ఉంటారు కదా మూవీస్లో కూడా. పలానా హీరోయిన్ పలానా మూవీలో ఈ డిజైన్ వాడింది, ఈ కలర్ వాడింది, ఈ స్టైల్ డ్రెస్సెస్ వాడిందని. సో మూవీస్ జనాలు కొనే వాటిని చాలా స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని మనకైతే అర్థమైంది ఖచ్చితంగా. ఇప్పుడైతే ప్రమోషన్స్ అనేవి సోషల్ మీడియా వల్ల చాలా ఫాస్ట్గా తొందరగా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఒక 10 years బ్యాక్ దానికి పవర్ఫుల్ మీడియం అంటే మూవీస్. ఒకటి ఊళ్ళో ఉండే వాళ్ళకి తెలియాలంటే ఆ ఊళ్ళో హోర్డింగ్స్ కానీ, పాంప్లెట్స్ కానీ ఇవైతే సరిపోద్ది. ఇంకొంచెం డెమోగ్రాఫిక్ పెంచుకోవాలంటే సీరియల్స్లో, టీవీలో యాడ్స్ రన్ చేయడం కానీ, పేపర్స్లో యాడ్స్ రన్ చేయడం కానీ ఇవైతే చేస్తే సరిపోయేది. సీరియల్స్, షోస్ ప్రెజెంటెడ్ బై అని వేస్తే సరిపోయేది. ఇంకా పవర్ఫుల్గా కావాలంటే, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మూవీస్లో ఇన్ మూవీ కొలాబరేషన్ చేసేవాళ్ళు అనమాట. అలాగే ఈ మూవీ కూడా చేసినట్టున్నారు. నేను అంతకుముందు చెన్నై ఎక్స్ప్రెస్లో ఇది అబ్జర్వ్ చేశాను. షారుఖ్ ఖాన్ నోకియా లూమియా 920 గురించి మాట్లాడుతూ ఉంటాడు అక్కడక్కడ. దానికి డైలాగ్స్ క్రియేట్ చేసి దాన్ని అక్కడక్కడ యూజ్ చేస్తూనే ఉంటారు. అది తర్వాత మనకి అవి యాడ్స్ కూడా కనబడతాయి మనకి బయట. షారుఖ్ ఖాన్ నోకియా లూమియా ప్రమోట్ చేస్తున్నట్టు కూడా కనబడిద్ది. 2010 ఆ టైంలో షారుఖ్ ఖాన్ నోకియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాడు అనమాట. కానీ ఇప్పుడు నేను ఏ జవానీ హే దివానీ మూవీ అంతకుముందు చూశాను, అంతకుముందు ఇది అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు నేను చేసే వీడియోస్ మూలన ఏమో ఇదైతే అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది. మూవీలో 1-2 క్యారెక్టర్లు ఒక బ్రాండ్ ఫోన్ వాడారంటే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. కానీ వీడియోలో మెజారిటీ స్క్రీన్ టైం తీసుకునే క్యారెక్టర్స్ అన్నీ అదే బ్రాండ్ ఫోన్ వాడుతున్నారంటే అది ఖచ్చితంగా ఇన్ మూవీ కొలాబరేషన్ అయ్యి ఉండిద్ది. సో ఇక్కడ 5 యాక్టర్స్ ఉన్నారు చూడండి. వీళ్ళు మధ్యలో కిందది డైరెక్టర్ కాకుండా మిగిలిన వాళ్ళు చూడండి. రణ్బీర్, దీపిక, కల్కి కోక్లిన్, ఆదిత్య రాయ్ కపూర్, కునాల్ రాయ్ కపూర్. సో వీళ్ళందరి దగ్గర నోకియా ఫోన్ అయితే నేను చూసాను ఆ మూవీలో. రణ్బీర్, దీపిక, కల్కి కోక్లిన్ వీళ్ళు ముగ్గురికి నోకియా లూమియా ఫోన్స్ అయితే ఇచ్చారు. ఆదిత్య రాయ్ కపూర్, కునాల్ రాయ్ కపూర్కి అయితే వాళ్ళు నోకియా 808 ప్యూర్ కెమెరా ఫోన్ ఇచ్చారు. అది ఎలా అబ్జర్వ్ చేశానండి నేను, ఆ ఫోన్లో కెమెరా చాలా పెద్దగా ఉండిద్ది అనమాట. అదీగాక రింగ్ టోన్ కూడా మనకి తెలుస్తుంది కదా నోకియాదే కాదని. ఆ ఫోన్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక ఫోన్లో కెమెరా సెన్సార్ సైజు అంత పెద్దది ఉండటం ఆ ఫోనే ఫస్ట్ అనమాట, 41 మెగాపిక్సెల్. ఆ తర్వాత 10 years వరకు అది రికార్డ్ అయితే బ్రేక్ చేయలేదు. ఒక లాస్ట్ 4-5 years కిందట ఏమో షామీ 12 ఏదో అది ఇంకొంచెం పెద్ద సెన్సార్ తీసుకొచ్చారు. కానీ 10 years ఆ రికార్డ్ అలాగే ఉందంటే మీరు చూడండి కెమెరా ఎంత బాగుంటుందో. సో మూవీస్ అనేవి జనం ఏదైనా వస్తువు కొనిపించాలనే దాంట్లో చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్